కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. దేవుని వాక్యము మనకిచ్చే ధైర్యము, మనకిచ్చే సంతోషము, మనకిచ్చే ఆదరణను మనము తీసుకుందాం. గమనించండి, 68వ కీర్తన హెడ్డింగ్ కనుక మీరు చూస్తే దావీదు రచించిన కీర్తనగా మనం చూస్తున్నాం. మరి బైబిల్కు ఉన్న అత్యంత చాలా గొప్ప విషయము ఏమిటంటే, బైబిలు చరిత్రలో ఉన్న వ్యక్తులు రాసిన గ్రంథం ఇది. కథల రూపంలో రాసింది కాదు. మరి చరిత్ర జరుగుతుండగా చరిత్రను వర్ణిస్తూ, చరిత్రను వివరిస్తూ చరిత్రలో రాయబడిన గ్రంథము ఈ బైబిల్ గ్రంథము. అది కీర్తనలు కానివ్వండి, తర్వాత చరిత్ర పుస్తకాలైన రాజులు, సమయాలు కానివ్వండి, సువార్తలు కానివ్వండి, ఇవన్నీ కూడాను మరి చరిత్రలో రాయబడిన పుస్తకాలు. మరి ఇవన్నీ కూడా మనం 68వ కీర్తన కూడా ఇప్పుడు అదే మనం చదువుకోబోతూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి ఒక అంశాన్ని మనం ఏం చూడాలి అంటే, దేవుడు ఆయన ప్రజలను ఆయనతో పాటు నడిపించుకుంటూ తీసుకువెళ్ళటానికి, తన ప్రజల మధ్యలో నివాసము చేయటానికి ఇష్టపడేవాడు. అందుకని దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని ఆయన నిర్మించమన్నాడు. ప్రత్యక్ష గుడారము ఎందుకు నిర్మించమన్నాడు అంటే, దేవుడు సృష్టికర్తగా ఎంత పెద్దవాడై ఉన్నాడో, సృష్టి చాలా పెద్దది కదా, మరి దానిని చేసిన సృష్టికర్త ఇంకా పెద్దవాడు కదా, ఆయన ఎంత పెద్దవాడై ఉన్నాడో అదే రీతిగా ఆయన చాలా పర్సనల్ దేవుడు, వ్యక్తిగత దేవుడు. అందుకనే ఆయన ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమని ఆయన ప్రజలతో ఉండాలనుకున్న దేవుడు. గమనించండి, మనము కొండ మీదకి వెళ్ళనవసరం లేదు. ఓకే, ఆయనే తన ప్రజల మధ్యకు వచ్చిన దేవుడు మన ప్రభు. ఈరోజు మనం చూడబోయే విషయం ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడు ఆయన ప్రజల మధ్య అనగా మన మధ్య నివాసము చేయాలని ఆలోచించి, ఆయన మన మధ్య నివాసము చేయాలనుకుంటున్న దేవుడు. మన మధ్య, మనలోను, మీలోను. సో మన ప్రభు ఎంత పెద్దవాడో సృష్టికర్తగా, అదే టైంలో ఆయన అంత పర్సనల్ దేవుడు కూడా, వ్యక్తిగత దేవుడు కూడా. వివిఐపి పాసులు మీకు అవసరం లేదు. ఒక పూర గుడిసెలో మీరు మోకాలేసి ప్రార్థన చేస్తే ఆయన మీ పక్కన వచ్చి నుంచునేవాడు. ఓకే, సో అంచేత మరి దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడో, ఎంత ఉన్నతమైన వాడై ఉన్నాడో, అదే టైంలో ఆయన మనందరికీ చాలా పర్సనల్ వ్యక్తిగత దేవుడై ఉన్నాడు. వ్యక్తిగత సంబంధాలను కోరుకునేవాడు. అంత మాత్రమే కాదు, మనకి వ్యక్తిగత సంబంధాలను ఇచ్చినవాడు. ఈ కీర్తనలో 68వ కీర్తనలో 30-35 వచనాలు ఉంటే, ఒక భాగమేమో ఆయన పోరాడే యోధుడిగా, సృష్టికర్తగా, ఘనమైన వాడిగా, మేఘాల మీద ఆరోహణమై వచ్చేవాడుగా ఉంటే, ఇంకొక భాగము ఏముందంటే విధవరాండ్రులకు ఆదరణకర్తగా, ఏకాంగులను సంసారులుగా, బిడ్డలు లేని వారికి తండ్రిగా, గార్డియన్ అంటారు హాస్టల్లో, పేరెంట్ కానీ గార్డియన్ కానీ సైన్ పెట్టాలి కదా, అలాగా ఆయన ఎంత ఉన్నతమైన వాడై ఉన్నాడో, అదే టైంలో ఆయన చాలా పర్సనల్గా మనతో పాటు ఉన్నవాడు. మచ్చెక్కి మీకు చదువుతాను చూడండి. 68వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ గ్రంథము దేవుని స్వరము, అది మీ యొక్క హృదయాల్లో మాట్లాడే ఈ యొక్క వాక్యము. అయితే దేవుడు ఇప్పటిదాకా ఆయన్ని గొప్పవాడిగా ఆరాధించాము. ఆయనకి ఇప్పటిదాకా స్తోత్రాలు మీరు చెల్లించారు. ఏమని? గొప్పవాడిగా మీరు ఆయన్ని స్తుతులు చెల్లించారు. అఫ్ కోర్స్ ఆయన సృష్టికర్తగా అత్యంత గొప్పవాడే. రెండో వర్తమానంలో మీరు వినబోయేది ఏంటంటే, ఆయన ఎంత గొప్పవాడో అదే టైంలో ఆయన మనతో పాటు ఉండే స్నేహితుడు అని మనల్ని పిలిచాడు. దానితో పాటు మన అన్నగా ఆయన పిలుచుకున్నాడు.
అంచేత దేవుడు ఎంత గొప్పవాడో అంత పర్సనల్ కూడా. అంత మాత్రమే కాదు, ఆయన పర్సనల్ రిలేషన్ సంబంధాన్ని కావాలని కోరుకునేవాడు. అట్లాంటిది మనం సేవించే ఆయన. 5వ వచనంలో చూసారా ఏముందో? 5వ వచనంలో తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, ఈ మాట ఉంది. వాస్తవానికి మరి పాత నిబంధన బోధించేటప్పుడు హెబ్రూ భాష కూడా వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మరి ఈ యొక్క మాటకి అర్థం ఏంటంటే తన పరిశుద్ధాలయమందుండు దేవుడు అనే మాటకి అర్థం ఏంటంటే నిర్గమకాండం 3:13-14లో ఉంటుంది. నిర్గమకాండం 3:13-14 ఏముంటుందంటే, మోషేని అడిగారు, 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటే నిన్ను ఎవరు పంపారు మోషే మా దగ్గరికి వచ్చావు అని ఇశ్రాయేలీలు 20 లక్షల మంది మోషేని అడిగారు. నిన్ను ఎవరు పంపారు, నిన్ను ఎవరు పంపారు అంటే, ఇదిగో తన పరిశుద్ధాలయమందుండు దేవుడు అనగా దాని అర్థం ఏంటంటే, ఆయన అన్నాడు నా పేరేంటంటే నేను ఉన్నవాడును అనువాడును అని ఉంది. ఇంగ్లీష్లో ఐ యామ్ అని ఉంది. ఐ యామ్ అంటే దాని అర్థం ఏంటంటే నేను నీకు ఏమై ఉన్నాను అంటున్నాడు దేవుడు. నేను నీకు ఏమై ఉన్నాను అంటే నేను ఎంత ఘనమైన వాడును, అట్ ద సేమ్ టైం నేను నీకు అత్యంత పర్సనల్ దేవుడను. అనగా ఇక్కడ 3 వర్ణాలు ఇస్తాడు. నువ్వు ఒంటరితనంలో ఉన్నప్పుడు, నీవు మనుషుల్ని పోగొట్టుకున్నప్పుడు, నీ స్థితిగతుల్లో నీకు ఏమీ లేనప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. చూసారా, దేవునిలో ఉన్న 2 గొప్ప లక్షణాలు ఏంటంటే, ఇప్పటిదాకా ఆయన ఎంత గొప్పవాడో అని స్తుతించామో, ఆయన ఎంత దగ్గరవాడో అని స్తుతించుదాం. దగ్గరవాడని తెలుసుకుందాం. ఆయన మన హృదయాలకు దగ్గరగా ఉండేవాడు. సో దేవుడు అంటే ఎక్కడ దూరంగా ఉండే వ్యక్తి కరెక్టే, ఎట్ ద సేమ్ టైం ఆయన అత్యంత దగ్గర ఉన్నవాడు కూడా. అందుకని జనరల్గా స్మారక కూటాల్లో ఎవరైనా చనిపోతే మరి మనం ఏ మీటింగ్ పెడతామంటే ఆదరణ కూడిక పెడతాం. ఆదరణ కూడిక మనం పెడతాము. ఆదరణ కూడికలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తాము. భర్త లేని వారికి ఆయనే భర్త ఉన్నాడని మాటని జ్ఞాపకం చేస్తాం. అయితే మీకు ఒక ఆలోచన రావాలి, దేవుడు ఎక్కడో గొప్పవాడు, ఎంతో ఉన్నతమైన వాడు కదా, ఆయన నాకు భర్తగా ఎలా ఉంటాడు, ఆయన నాకు తండ్రిగా ఎలా ఉంటాడు, మరి విధవరాండ్రికిని లేకపోతే ఆర్ఫన్స్ అంటే అనాథులకు ఆయన తండ్రిగా ఎలా ఉంటాడు అంటే, దేవుని యొక్క లక్షణం ఎటువంటిదంటే 2 లక్షణాలు కూడా. ఒక లక్షణమేమో ఉన్నతమైన దేవుడు మొదటి లక్షణం అయితే, రెండో లక్షణం ఏంటంటే ఆయన దగ్గరవాడు కూడా. చూడండి 5వ వచనము ఏమని చదివాను మీకు, తన పరిశుద్ధాలయమందుండు అంటే ఏంటి అర్థం? ఉన్నవాడును అనువాడును అంటే చూడండి, మీ అవసరతల్లో నేను మీకు అండగా ఉంటానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఆదరణ కూటాల్లో మనం ఈ మాట వాడతాం, ఇదిగో నీవు నీ భర్తని పోగొట్టుకున్నావా, ప్రభు నీకు ఆదరణ దయచేస్తాడు. వాస్తవానికి గమనించండి, ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుంది. ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుంది, పక్క వాళ్ళకి తెలీదు. ఎంత వివరించినా మైండ్లో ఉంటుంది కానీ అది హృదయంలోకి రాదు. ఆ బాధ ఫీల్ అవ్వలేం. సరే, అర్థం చేసుకోవచ్చు మనం కొంతవరకు ఆ బాధ ఎలా ఉంటుందో, కానీ ఆ బాధ పడేవారికి ఆ నొప్పి తెలుస్తుంది. ఇంకొక నరుడికి తెలియదు. నరుడికి ఆఖరికి తండ్రి, మొన్న నా స్నేహితుడు ఆయన ప్రభునందు నిద్రించాడు. 2 చిన్న చిన్న బిడ్డలు, వయసు 5 వయసు 7, జయదీప్ అని మీకు జ్ఞాపకం చేశాను. అయితే ఆ బాధ భార్యకి తెలుస్తుంది భర్తను కోల్పోతే. అయితే చిన్న బిడ్డలకి 5, 7 వయసులో ఉన్న ఆ చిన్న బిడ్డలకి బాధ తెలుస్తుందా? తెలియదు. ఆ బాధని పోనీ ఆ యొక్క తల్లికి తెలుస్తుంది అంటే తెలియదు. కేవలము పోగొట్టుకున్న భార్యకు మాత్రమే తెలుస్తుంది. దయచేసి ఈరోజు మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ బాధ పోగొట్టుకున్న భార్యకును ఆ బాధలో నుంచి బయటికి తీసుకురాగలిగింది ఎవరు అంటే, ఆ బాధ పడేది కూడా ప్రభువే. ఆ బాధ పడగలిగిన సామర్థ్యము కూడా ప్రభుకే ఉన్నది. ఆ బాధను నీతో సహా ఆ బాధ అనుభవించగలడు. నీ బిడ్డలు అనుభవించలేకపోవచ్చు, కానీ అనుభవించరు, వాళ్ళకి తెలియదు ఆ బాధ. ఆ నొప్పి ఎవరో తెలుస్తుంది. కొంతమందికి చూడండి నడు నొప్పి ఉంటుంది, సయాటికా అంటారు. L4 L5 ప్రాబ్లం వస్తుంది, నర్వ్ కంప్రెషన్ అంటారు. ఆ నడువు నొక్కేస్తూ ఉంటే అసలు ఆ బాధను తట్టుకోలేరు.
మనిషి చూడటానికి బాగానే ఉంటారు, మనిషిని చూడటానికి ఆరోగ్యంగానే ఉంటారు, కానీ ఒక్క పని కూడా చేయలేరు. ఆ బాధ, నడునొప్పి బాధ అంతలాగా ఉంటుంది. పక్క వారికి ఎవరికి అర్థం కాదు. ఆ బాధ ట్రీట్మెంట్ చేసే డాక్టర్కి మైండ్లో అర్థం చేసుకుంటారు, కానీ హృదయంలో ఒక భారం రాదు. కానీ మన దేవుడు ఇప్పటిదాకా ఘనమైన వాడని మనం ఆరాధించామే, ఆయనకున్న రెండో గొప్ప లక్షణం ఏంటంటే మన దగ్గరికి వచ్చి, మన హృదయంలోనికి వచ్చి నువ్వు పడే బాధ ఎగ్జాక్ట్గా సేమ్గా ఆయనే పడి నీకు ఆదరణ దయచేయగలడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇది మనకు ధైర్యాన్ని ఇవ్వాలా, ఇది మనకి బలాన్ని ఇవ్వాలా, ఇది మనకి శక్తిని ఇవ్వాలా, ఇది మనకి జ్ఞానాన్ని ఇచ్చి ధైర్యంతో, మరి ఎవరికి లేనంత ధైర్యంతో నడిపిస్తూ ఉంటే పక్క వాళ్ళు ఆశ్చర్యపడిపోతూ ఉంటారు. అదేంటిది, నీకెంత నష్టం వస్తే అయినా కూడా ధైర్యంగా ఎలా వెళ్తున్నావంటే, ఇదిగో నా భారాన్ని మోయగలిగిన, ఒకవేళ మనుషులు మొయ్యగలిగిన నాకు వారు ఏమీ చేయలేరు. నా భారమును నేను పడినట్టుగా ఆ బాధను ఆయన అనుభవించి నాకు బలమును ధైర్యమును ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడే. అంచేత మన దేవుడు దూరంగా ఉన్న ఔన్నత్యమైన దేవుడు, దానితో పాటు ఆయన పర్సనల్ వ్యక్తిగతమైన దేవుడు కూడా. నువ్వు ఏ వయసు అయినా కూడా, యవనస్తుడా, విద్యార్థి, పెద్దవాడ, ఉద్యోగం చేస్తున్నావా, వృద్ధాప్యంలో ఉన్నావా, చంటి బిడ్డ, సండే స్కూల్, ఎలాంటి బిడ్డలకైనా, ఎందుకంటే ఆయన సెలవిస్తున్నాడు, నేనే మిమ్మల్ని పుట్టించాను, మీరు నా వారు, ఆయనకే మన సర్వము తెలుసు అనే విషయాన్ని ఈరోజు మనం గ్రహిద్దాం. ఓకేనండి. సో 5వ వచనంలోనికి, దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. సో దేవుని వాక్యము మనకి బలమును శక్తిని ఎందుకు ఇస్తుందంటే ఆయన బలమై ఉన్నాడు. అందుకని కీర్తనకారుడు అన్నాడు, యెహోవా నా బలమా అని అన్నాడు. రాజయుండి ఈ మాట అన్నాడు, సైన్యముండి ఈ మాట అన్నాడు, బలగముండి ఈ మాట అన్నాడు. అన్న మాట ఏంటంటే యెహోవా నా బలమా అని జ్ఞాపకం చేశాడు. 5వ వచనం, తన పరిశుద్ధాలయం అందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు. ఏంటంటేనండి, తండ్రి లేని వారికి తండ్రి. ఇందాక వరకు మీకు జ్ఞాపకం చేశాను, ఈ ఆదరణ మరి ఎవరు ఇవ్వలేరు. ఈ ఆదరణ కేవలము మనల్ని సృష్టించిన వాడు మన నిజమైన తండ్రిగా ఉన్నాడు, నిజమైన తండ్రిగా ఉన్నాడు. ఎందుకంటే మీలో మరి తండ్రి పోగొట్టుకున్న వారు చాలామంది ఉండవచ్చు. ఏమండి, వయసు రీతి, అనారోగ్య రీతి తండ్రిని పోగొట్టుకున్న వారు ఉండొచ్చు. అయితే దేవుని వాక్యం మీకు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీ పరముందున్న తండ్రి మీ పక్షమున వ్యాజ్యమాడువాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏమని ఒకసారి చూస్తారా? తండ్రి లేని వారికి ఆయన ఎలా ఉంటాడంట, ఆయన తండ్రిగా ఉంటాడు. యేసు ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్పారండి. ఏంటో తెలుసా? భూలోకమున తండ్రి చేపను అడిగితే పాముని తేడుగా చేపను తెస్తాడు, అలానే రొట్టెని అడిగితే రాయిని ఇస్తాడా? తిని రాయా అంత కఠినాత్మకంగా ఉంటాడా? ఉన్నాడుగా. అని అన్నాడు, పాపాత్ముడైన, పాపములతో ఉన్న ఈ నరుడైన ఈ తండ్రే రొట్టెని అడిగితే రొట్టె ఇస్తాడు, చేప ఇస్తాడు, విలువైన వస్తువులు తీసుకొస్తాడే. దానికంటే విలువైన మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని అంతకంటే ఘనంగా గొప్పగా చూస్తాడు అని ఎవరు సెలవిచ్చారు? ఎవరు మాట్లాడారు చెప్పాలి? ఎవరు మాట్లాడారండి? అలాని స్వయంగా యేసు ప్రభు వారు మాట్లాడారు. సో ఇక్కడ మీలో ఎవరైనా సరే మీ యొక్క తండ్రిని, భౌతిక తండ్రిని కాలం చేత పోగొట్టుకున్నట్టయితే దేవుడు మీకు చెప్తున్న మాట ఏంటంటే, అసలు ఈ భూలోకం తండ్రి ఇచ్చింది ఆయన, తీసుకుంది ఆయనే. ఆయన లేనప్పటికీ అసలైన తండ్రి మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాస్తూనే ఉంటాడని ఆ తండ్రి వాగ్దానం చేస్తున్నాడు. ఎవరు వాగ్దానం చేస్తున్నారు? ఆ తండ్రే, నిజమైన తండ్రే వాగ్దానం చేస్తాడు. ఇంకో మాట మీకు చెప్పనా, ఆయన మనకి తండ్రిగా ఉన్నాడు కనుకనే మనకి తండ్రిని ఇచ్చాడు. ఒక తండ్రి పోలికగా మనకి మన భౌతిక తండ్రిని ఇచ్చాడు. సో మన నిజమైన తండ్రి ఎవరు? అందుకనే ఇందాక మీకు మాట జ్ఞాపకం చేశాను. తండ్రిని పోగొట్టుకున్న బాధ ఎవరు తీర్చగలరు? తల్లిని పోగొట్టుకున్న బాధ ఎవరిని తీర్చగలరు? బిడ్డల్ని పోగొట్టుకున్న బాధ తల్లిదండ్రులకు ఎవరు తీర్చగలరు? ఒక్కడే తీర్చగలడు, సృష్టికర్త ఒక్కడే తీర్చగలడు. అందుకనే మన బాధలను అన్నిటిని మోయగలిగిన వాడు. ఇంకొక మాట ఏం చదువుదాం చూడండి, తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తనై ఉన్నాడు. నిన్ను అత్యంతగా గొప్పగా ప్రేమించింది కేవలము ఆయనే. ఆయనే నిన్ను పుట్టించాడు, నీ బ్రతుకు దినములు ఆయనే లెక్కించాడు, నీ కొరకు పరలోక రాజ్యంలో నివాసాన్ని సిద్ధపరిచాడు. నేను వెళుతున్నాను, మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్పాడు.
ఈ భూలోకంలో ఉన్న భర్త ఆయన విడిచిపెట్టేయచ్చు, కాలక్రమేణా ఆయన విడిచిపెట్టేయచ్చు. కానీ నిన్ను విడిచిపెట్టని ప్రభు, నీతో పాటు నడిచే ప్రభు. మీకు ఒక సాక్ష్యం చెప్తాను, ఒకటి కాదు, అబ్బో 100 సాక్ష్యాలు ఉన్నాయి. క్రైస్తవ కుటుంబాల్లో, సేవకుల కుటుంబాల్లో, ప్రభుని నూతనముగా నమ్ముకున్న కుటుంబాల్లో నేను చెప్తున్న సాక్ష్యం గమనించండి. భర్త లేనప్పుడు అయ్యో మా పరిస్థితి ఎలాగా, ఎవరు పోషిస్తారు, మాకు ధైర్యం ఎవరు చెబుతారు, మా పక్షముని ఎవరు నిలబడతారు, ఒక ఆడదానిగా నేను ఎలా నిలబడగలను అని చెప్పి బాధపడే కుటుంబాలు, క్రైస్తవ కుటుంబంలో బాధ అవసరం లేదు. క్రైస్తవ కుటుంబంలో బాధ ఎందుకు అవసరం లేదంటే నీ భర్త ప్లేసు, నీ నిజమైన భర్త అయిన ఆ ప్రభు ఆయన తీసుకోబోతూ ఉన్నాడు. కాబట్టి వచ్చిన చదివిస్తాను చూడండి ఒకసారి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. ఈరోజు మనం చూడబోయే అంశం మీకు అర్థమైంది కదా. ఆయన ఎంత గొప్పవాడో, అట్ ద సేమ్ టైం ఆయన మనకి చాలా పర్సనల్, మనతో పాటు నడిచి ఉండేవాడు. 2 విషయాలు మీకు జ్ఞాపకం తీసుకొస్తున్నాను. 2వ విషయం చూడండి. అది ఇచ్చట నుండి నా మాట వినును. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ అలానే మన గురించి కూడా ఇదే చెప్తూ ఉన్నాడు. నీవు బయలు అని నన్ను పిలవక. బయలు అంటే యజమాని. బయలు అంటే అర్థం కింద ఏముంది, ఒకటని ఉందండి. బయలు అంటే ఏమనుంది, యజమాని అని నన్ను పిలవక మాని నా పురుషుడు అని పిలుతువు. ఇదే యెహోవాకు. పురుషుడు అంటే కింద ఏమనుందండి, భర్త అని రాయబడి ఉంది. భర్త అని రాయబడి ఉంది. దయచేసి గమనించండి. 2 సందర్భాలు మనం చూసాము. తండ్రి లేని వారికి ఆయన తండ్రిగాను, భర్తను పోగొట్టుకున్న వారికి భర్తగాను ఆయన ఉన్నాడు. అయితే ఇది భౌతిక సంబంధం కాదు, ఇది ఆత్మీయ సంబంధం. ఏ సంబంధం అనేది? ఎందుకంటే మనుషులు భౌతికమైన వారు కాము. మనం చనిపోగానే మన శరీరాన్ని విడిచిపెట్టేస్తాము, మన ఆత్మ నిత్యము నివాసము చేస్తుంది. బైబిల్ చెప్తుంది దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారని. బహుశా మరి 90% మందిరాల్లో ఉండే వాక్యం ఏదైనా ఉంది అంటే ఇదే. సో అది ఏ సంబంధమో, భౌతికమైన సంబంధం కాదు అది ఏ సంబంధం? అది ఆత్మీయమైన సంబంధం, స్పిరిచువల్ రిలేషన్. 2 విషయాలు మీకు జ్ఞాపకం తీసుకొచ్చాను. మొదటిది, తండ్రి లేని వారికి తండ్రిగాను. ఆ బాధ కేవలం ఆయన ఒక్కడే అర్థం చేసుకోగలరు, ఇంకెవరు అర్థం చేసుకోలేరు. 2వదిగా, భర్త లేని వారికి ఆయన భర్త అయి ఉన్నాడు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, భర్త ఉండగా వారి అవసరాలు తీర్చబడ్డాయి, లేనప్పుడు భయపడ్డారు. అమ్మో ఎలా అవసరాలు తీర్చబడతాయి, మాకు దిక్కెవరు? కానీ క్రైస్తవ కుటుంబాల మరలా నేను జ్ఞాపకం చేస్తున్నా, భర్త లేకపోయినప్పటికీ కూడాను నేను చూసింది ఏంటంటే, ఎవరైనా చూడొచ్చు, ముందున్న స్థితి కన్నా దేవుడు ఉన్నతమైన స్థితి అనే వారికి దయచేశాడు. ఇది ముమ్మాటికి సత్యం సత్యం సత్యం. అసలు ఇందులో బేరమే లేదు. అసలు కావాలని అలా కుటుంబాన్ని ఎవరినైనా చూడండి, దేవుడు అద్భుత రీతిగా పోషిస్తాడు. ఓకేనండి. 2 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. 3వ విషయం దయచేసి చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 68వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదవబోతున్నాం. 3వ మాట చూడండి. దేవుడు యాకాంగులను, ఏంటన్నది, యాకాంగులను సంసారులుగా చేయువాడు. 3వది ఏంటన్నది, దేవుడు ఏం చేస్తారంటే యాకాంగులను సంసారులుగా ఆయన చేస్తాడు. అంటే దేవుడు ఒంటరిగా ఉంచుడు, ఆయన చిత్తం కాదు. ఆదామును చేసి ఇది మంచిది కాదు అన్నాడు. ఏమన్నాడు? ఆదామును చేసిన తర్వాత ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు కనుకనే ఆదాముకి సాటిగా ఎవరిని చేశాడు? హవ్వను చేసి వారిద్దరిని జతపరిచాడు. అంచేత దేవుడు ఖచ్చితంగా మరి ఒంటరిగా ఏకాంగులుగా ఉన్నవారిని దేవుడు ఖచ్చితంగా కలుపుతాడు. ఎందుకంటే బైబిల్ దేవుడు కుటుంబాల దేవుడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. బైబిల్ దేవుడు ఏ దేవుడు? ఆయన అబ్రహాంని కుటుంబంతో పిలిచాడు, అబ్రహాం కుటుంబంతో పిలిచాడు, ఇస్సాకుని కుటుంబంతో పిలిచాడు, యాకోబుని కుటుంబంతో పిలిచాడు. దేవుడు ఎందుకు కుటుంబాలు దేవుడు అని మీకు చెప్తాను, బాగా ఆలకించి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. బైబిల్కి ఫౌండేషన్ ఇది. ఏంటంటే దీని ఫౌండేషను బైబిల్ మాట చెప్తుంది. దేవుడు ఎందుకు కుటుంబాల దేవుడు అంటే, పరలోక రాజ్యంలో మనకు కుటుంబం ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనకి 3 ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. దేవుడు ప్రేమస్వరూపి, గాడ్ ఈజ్ లవ్ అని చదివారా? దేవుడు ప్రేమస్వరూపి, గాడ్ ఈజ్ లవ్ అని చదివారా?
దయచేసి గమనించండి, దేవుడు లవ్ అయితే ఎవరిని ప్రేమిస్తున్నాడు? సృష్టి చేయక మునుపు దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ప్రేమ ఎక్కడ ఉందంటే త్రిత్వంలో ఉంది. మరి చాలా దేశాలు ఈ ముస్లిమ్స్ మరి చాలామంది ఉంటారు. మరి దేవుడు ఒక్కడిగా ఉన్నప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? అయితే బైబిల్ మనకి ప్రజెంట్ చేసే దేవుడు ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడిగా ఉంటూ నిత్యము వారి మధ్యలో ప్రేమ కుటుంబం ఉంది కనుకనే ఈ భూమి మీద మనకిని కుటుంబాన్ని దయచేశాడు. అందుకనే దేవుడు ఆయన ఎలాంటి కుటుంబాల దేవుడు ఎందుకు అంటే అది ఆయన లక్షణము, ఆయన క్యారెక్టర్ కనుకనే ఎవరిని ఒంటరిగా ఉంచగా కుటుంబాలుగా కలిపే దేవుడు ఈ దేవుడు. అది భార్యాభర్తలు కానివ్వండి, అక్కడతో ఆగిపోదు ఈ రిలేషన్. భార్యాభర్తలు కలపడం మాత్రమే కాదు, అన్న తమ్ముల్ని కలిపేవాడు, అక్క చెల్లిని కలిపేవాడు, విడిపోయిన స్నేహితుల్ని కలిపేవాడు, విడిపోయిన వారిని కలిపేవాడు, బంధువులుగా కట్టబడేవాడు. అందుకనే బైబిల్ గ్రంథము బంధుత్వానికి, కుటుంబానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ మీ బంధువుల్లో ఎవరైనా అవసరతల్లో ఉంటే ఆ అవసరతల్లో మీరు చేయవేయవలసిన వారు ఉన్నారు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వద్దిల చేయువాడు. బంధింపబడిన వారు ఎవరండి? ఏ బంధింపబడిన వారు? దయచేసి గమనించండి. మరి చాలామంది యవనస్తులు కానివ్వండి, ఎవరైనా సరే రకరకాల బంధకాల్లో ఉండిపోయారు. ఈ బంధకాలు అప్పుల బంధకాలు కానివ్వండి, కుటుంబ బంధకాలు కానివ్వండి, వ్యసనాల బంధకాలు కానివ్వండి, రకరకాల బంధకాల్లో ఉండిపోయారు. ఇలాంటి బంధకాల వారు బైబిల్ నేర్పించే పాయింట్ ఏంటంటే ఈ బంధకాల్లో గర్వంతో మనం ఉండకుండా ఆయన బంధింపబడిన వారినేమో విడిపించి వర్ధిల్లింపజేస్తాడంట. అయితే విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు విశ్వాసఘాతకులు అంటే మరి తగ్గింపు లేక నాకేం పర్వాలేదు, ఐ విల్ మేనేజ్ అనుకున్న వాళ్ళు. ఓకేనండి, నేను మేనేజ్ చేసుకున్న వాళ్ళు, దయచేసి మేనేజ్ చేసుకుంటా నాకేం పర్వాలేదు అనుకునేవారు. కానీ ప్రభు సన్నిధిలో మనం మోకాళ్ళుని, ప్రభువా నన్ను బాగు చేయండి, నా యొక్క బంధకముల నుంచి నన్ను విడిపించండి. అది ఏ బంధకమైనా సరే, అప్పులు కానివ్వండి, కుటుంబాలు కానివ్వండి, వ్యసనాలు కానివ్వండి, అక్రమ సంబంధం కానివ్వండి, మరి ఏదైనా సరే ఆ బంధకాల్లో నుంచి దేవుడు విడిపించే సమర్థుడు. ఆయన మతం మార్చే దేవుడు కాదు, మనిషిని మార్చే దేవుడు. బంధకాల్లో నువ్వు ఎంత లోతుకి కూరుకుపోయినా సరే అంత లోతుగా ఆయన చెయ్య వెళ్ళి నిన్ను బయటికి లాగగలడు. యేసు ప్రభు ఒక మాట అన్నారండి, మగ్దలేని మరియా ఆ స్త్రీని చూచి ఆమె ఎక్కువగా క్షమించబడినది కనుకనే ఆమె ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నది. అర్థమైందండి? ఈరోజు 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను నేను. ఎంత ఉన్నతమైన దేవుడో అంత పర్సనల్, వ్యక్తిగత దేవుడు. మన బాధని, మన కష్టమును పంచుకోగలిగింది ఆయన ఒక్కడే. ఆఖరికి మన కన్న తల్లి కూడా పంచుకోలేదు, కన్న తండ్రి కూడా, అలానే బిడ్డలు కూడా పంచుకోలేరు. ఆయన అంటున్నాడు, నేనే మిమ్మల్ని పుట్టించిన వాడును, మీరు నా వారు. ఆయనే పుట్టించాడు కనుకనే ఆయన ఒక్కడికే ఆ అనుభవము ఉంటుంది. నాకు మీకు చెప్పాను, మీ నడుము నొప్పి డాక్టర్కి ఉంటుందా? మీరు నడుము నొప్పితో వెళ్ళారు ఆర్థోపెడిక్ డాక్టర్కి, న్యూరో డాక్టర్ దగ్గరికి, డాక్టర్ గారు నా నడుము నొప్పి వచ్చేస్తుంది అని అర్థం చేసుకుంటాడు, కానీ ఆ బాధ అని పడతాడండి? నో. ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మీరు పడుతున్న నొప్పి నా ప్రభు ఒక్కడే పడతాడు. ఆ సేమ్ బాధని ఆయన ఒక్కడే అనుభవించుకోవాలి. అందుకనే మన కొరకు పరలోక రాజ్యంలో వ్యాజ్యం ఆడుతున్నాడు ఆయన. ఇప్పుడు వ్యాజ్యం అంటే ఏంటో తెలుసండి? ఆయన గాయాలు కలిగిన వాడై ఉన్నాడు మన కోసం. ఏం కలిగి ఉన్నాడండి? గాయాలు కలిగి ఉన్నాడు. అంచేత ఈరోజు 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మొదటి విషయం ఏంటో చెప్తారండి? తండ్రి అయిన వారికి ఆయన తండ్రి అయి ఉన్నాడు. రెండో మాట ఏం జ్ఞాపకం చేశాను మీకు? భర్త లేని వారికి ఆయన భర్త. నా ప్రభువా, నువ్వు నిజముగా నా కదా, నేను ఎలా ఆలోచించలేదు, నేను ఎక్కడో దూరంగా చూశాను, నేను దేవుడు ఉన్నాడులే, సరే దేవుడు ఉంటే ఈ చిన్న చిన్న విషయాలకు ఆయన ఏం చేయగలడు అనుకున్నాను నేను. కానీ వాక్యం ఈరోజు నాకు తెలియజేసిన మాట ఏంటంటే, నా తండ్రి పోయినప్పుడు నేను ఎంత బాధపడ్డాను, అదే బాధ నాతో పాటు నువ్వు పంచుకున్నావు. ఇంకో మెట్టు ఎక్కువేసి చెప్తాను, గమనించండి. మనకంటే మీకంటే ఎక్కువ పడ్డాడు ఆయన. ఎందుకంటే మీరు ఆయన, మీ తండ్రిని మీరు చేయలా, మీ బిడ్డలు మీరు చేయలా, చేసింది ఎవరు? ఒక మెట్టెక్కి చెప్తున్నాడు ఆయన, నీకంటే ఎక్కువ పడ్డాను నేను. మూడో విషయం, ఏకాంగులను సంసారులుగా దేవుడు, కుటుంబాల దేవుడు, ఒంటరి దేవుడు కాదు.
ఎందుకంటే పరలోక రాజ్యంలో ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఒక కుటుంబమై ఉన్నాడని దేవుని వాక్యము తెస్సలోనిక పత్రికలో మనకు తెలియజేస్తున్నది. అందుకని ఆయన మన కుటుంబాన్ని ఇచ్చాడు, బంధువులను ఇచ్చాడు. 4వ మాట ఏంటండి? బంధింపబడిన వారిని విడిపించి వారిని ఏం చేస్తారంట? వర్ధిల్లింపజేస్తాడు. దయచేసి గమనించండి, బైబిల్ ఒక డిమాండ్ చేస్తుంది. బైబిల్ ఈ పాయింట్ గ్రాప్ చేయండి, చివరి పాయింట్. బైబిల్ మన ఏం డిమాండ్ చేస్తుందంటే, గర్వము హెచ్చు అస్సలు విశ్వాసకి ఉండకూడదు. అసలు మానవులు ఎవరికి ఉండకూడదు? ప్రభువుని నమ్ముకున్న వారికి అస్సలు ఉండకూడదు. బైబిల్ చెప్తుంది, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగినుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దాసుడిగా, దీనుడిగా, రిక్తునిగా శిలువ మరణం పొందినంతగా మీ కొరకు వచ్చాడని చెప్తున్నాడు. బైబిల్ చెప్తుంది, క్రీస్తు యేసున కలిగి ఈ మనస్సు మీరును గర్విష్ఠులను అనగదొరుకుతానని చెప్పాడు. రాజకీయ నాయకులు ఎక్కువ వాడతారు ఈ మాట. తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఓదార్చబడాలి, విడిపించబడాలంటే దేవుని వాక్యం మీకు ఇస్తున్న మాట ఏంటంటే, మనమందరం ప్రభుత్వాన్ని తగ్గించుకొని, దేవా నువ్వు ఎంత గొప్పవాడువో, ఎంత ఉన్నతమైన వాడువో, అట్ ద సేమ్ టైం నువ్వు నా పర్సనల్ దేవుడువో. ఇప్పటిదాకా నాకు తెలియదు ఈ వాక్యం. నువ్వు నా బాధను అర్థం చేసుకోలేవేమో అనుకున్నాను నేను. నా బాధను ఎవరికి చెప్పుకోవాలనుకున్నాను నేను. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే, నా గర్వంలో నా గురించి నేను హెచ్చుగా ఆలోచించుకుంటలో నా బాధ నువ్వు పడుతున్నావు అన్న విషయం నాకు తెలియలేదు. నాకు మన కష్టాలు, బాధలు, ఇబ్బందులు చెప్పుకోవడానికి ఎవరి దగ్గరికి, ఎక్కడికి మనం పరిగెట్టిన అవసరంలా. మీ బాధ ఆయన కూడా అనుభవిస్తున్నాడు, ఒక మెట్టు ఎక్కువగానే అనుభవిస్తున్నాడు అనడానికి ఆయన మాటలో ఆయన సత్యం మనం ఆలకిద్దాం. యెషయా 53:4-5 వచనాల్లో ఆయన మీ బాధ అనుభవించే దాంతోపాటు ఇంకా ఏం చేస్తున్నాడో 4వ వచనంలో ఒకసారి మీరే చదవండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతను ఎంచితిమి. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఏమర్థమైంది మీకు ఈ 2 వచనాల్లో? ఏమర్థమైంది? మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటో తెలుసండి. ఇది కొంచెం లెవెల్ పెంచుతుంది బైబిల్. మీకు తెలియాలి కదా సత్యాలు కూడాను. నువ్వు అనుభవించే బాధ మాత్రమే కాదు, మీరు అనుభవిస్తున్నారా బాధ హృదయంలో? సేమ్ బాధ ఆయన అనుభవిస్తాడని ఇప్పటిదాకా మనం విన్నాం. అంతకంటే ఒక మెట్టు ఎక్కువే ఆయన అనుభవిస్తాడని చెప్పాం. అంతకంటే 3వ మెట్టు ఏంటో తెలుసా? బైబిల్ చెప్తున్నమాట, నువ్వు చేసిన దోషాలకి మనం అప్పుడప్పుడు అంటాం కదా, ఎప్పుడు ఏం పాపం చేశారు, నాకు ఇలాంటి కష్టాలు అని అంటారు కదా మీరు, జనరల్గా మాట వస్తాయి కదా. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడు ఏ పాపం ఏం చేసావో వాటికి శిక్ష ఆయన అనుభవించాడు. ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్ ఇది. నీ బాధ అర్థం చేసుకున్నాడు, అంతకంటే ఎక్కువ అనుభవించాడు. అంతకంటే ఎక్కువగా నువ్వు ఎప్పుడు ఏదో చేసావో, ఏ పాపం ఏ తప్పు చేసావో దానికి కూడా ఆయన శిక్ష అనుభవించాడు. 3 స్టెప్లు. అందుకనే ఆయన అన్నాడు, బాధింపబడిన వారిని వర్ధిల్లింపజేస్తాడు. అప్పులో కురికిపోయావా? తగ్గించుకో. దేవుని ఆర్థిక స్థితిని అభివృద్ధి చేసి, నీ ఆర్థిక స్థితిని అభివృద్ధి చేసి, నిన్ను దీవెనకరంగా చేసి నువ్వు అనేక మంది దీవెనకరంగా చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు దగ్గరికి వస్తే ఇవి ఇస్తాడు కాదు బోధ. నువ్వు ఆయన దగ్గర నమ్మకంగా ఉండు. చిన్న వాటితో నమ్మకంగా ఉంటే పెద్ద వాటిని నీకు అప్పగిస్తానని దేవుడు వాక్యం సెలవిచ్చాడు. సో అంచేత ఈరోజు నేర్చుకున్న పాఠం, యువర్ గాడ్ ఈజ్ యువర్ పర్సనల్ గాడ్. నీ ప్రభువు నీ పర్సనల్ దేవుడు. నీకు VVIP పాస్ల అవసరంలా. పూరి గుడిసులో నీవు ఆ చినిగిపోయిన ఆ చాప మీద నువ్వు మోకాలేసి ప్రార్థన చేసిన నీ పక్కన ఆయన నుంచుంటాడు నీకోసం. నీకు 2-3 సెకండ్ల దర్శనం కాదు, ఆ కృపలో నిత్యము ఆయనతో పాటు నివాసం చేయడం మాత్రమే కాదుండోయ్, ఆయన నీలో ఉంటానని చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి 3 సెకండ్ల కొరకు 2 రోజుల నుంచి చూసి వెళ్ళిపో కాదు. నీ దేవుడు నువ్వు చూడటానికి వెళ్ళవసరలా,
నీ దేవుడు నించోటానికి వచ్చాడు భూమి మీదకి. ఇప్పుడు నీతో పాటు నీలో ఒకసారి చదివి ముగించేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీలో నున్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీ దేహమును ఆలయముగా చేసుకున్నాడు. మీరు మీ సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. ఈ మాట భారతదేశానికి ఉలుకుపడే మాట. ఏంటి? నాకు కొండెక్కి దేవుని దర్శనం చేసుకోవడం నాకు తెలుసు, కానీ దేవుడు నన్ను కలవడానికి వచ్చాడా? నన్ను కలవడానికి మాత్రమే కాదు, నాలో నివాసం చేసుకుని నన్ను ఆలయంగా చేసుకుంటాడా? నన్ను ఆలయంగా చేసుకుంటాడా? నన్ను ఆలయంగా చేసుకున్నాడు ఆయన. మామూలు విషయం కాదు ఇది. ఆలయానికి దర్శనం 3 సెకండ్లు 5 సెకండ్లు, విఐపి అయితే 2 నిమిషాలు లేక 5 నిమిషాలు. ఓకే, కానీ దేవుని జ్ఞాపకం చేసిన మాట తెలుసా? నిన్నే ఆలయంగా చేసుకున్నాడు ఆయన. నీలో ఉంటానని చెప్పాడు. బ్లైజ్ పాస్కల్ అనక సైంటిస్ట్ ఈ మాట అన్నాడు. ప్రతి హృదయంలో దేవుడు కాలిని పెట్టాడు. ఆయన వచ్చి నివాసము చేయడానికి కాలిని పెట్టాడు. మన భారతదేశంలో చాలా కులాలకి ఈ రోజుకి తమిళనాడులో గుళ్ళకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఇలా రావద్దు మీరు అని చెప్పి దూరం చేశారు. కానీ మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నిజమైన సృష్టికర్త, నిజమైన దేవుడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళడం అవసరంలా. ఆయన చరిత్రలో కల్వరి శిలువ మీద నీ కొరకే ఆయన వచ్చాడు. వెళ్ళలేని స్థితి ఎలా ఉంది? అదేమో బొమ్మ అయితే, ఇది నిజ దేవుడు, తిరిగి లేచిన దేవుడు మరణించి నీ దేహాన్ని ఆలయంగా చేసుకుని నీలో నివాసము చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన ఎంత గొప్ప విషయం చెప్పండి. ఇది సామాన్యమైన విషయం. ఇది సామాన్యమైన విషయం అన్నది అస్సలు కాదు. ఇది అట్లాంటి ఉన్నతమైన సత్యాన్ని వింటున్నారు మీరు. అంత గొప్ప దీవెన. ఇందుని బట్టి మీరు సంతోషించాలా. యెషయా 53:10, అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యను. యేసు ప్రభు నలగొట్టుటలో మన సెక్షన్ అందులో చూసి సంతృప్తి నొందాడు తండ్రి. పేమెంట్ అయిపోయింది. ఇప్పుడు ప్రసాదం మనం తినటం కాదు, ఆయనకి పెట్టడం కాదు, దేవుడే మన కొరకు నైవేద్యం ప్రసాదం అయిపోయి మనకు ఆయన ఇచ్చాడని శరీరాన్ని. ఇది నా శరీరము, ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన. చాలా డీప్ విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు.